అధ్వాన్నంగా మందకొమరమ్మ కాలనీ. 300 గృహాలకు ఒకే విద్యుత్ మీటర్. డిమాండ్ అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ నుండి అంటే ఇప్పుడు 11 సంవత్సరాల కంచి అంటే ఇప్పుడు మేము గుడిసెలు వేసిన తర్వాతకి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా అని చెప్పేసి ఒక 5-6 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టారు. మేము ఇబ్బంది పెట్టేసరికి మేము ఇప్పుడు భూమి కావాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఈ అన్ని అడిగితే ఉన్న గుడిసెలు తీసేస్తారన్న ఉద్దేశంతో అన్ని ఆగినాం. పాడుబడ్డ బావి నుండే త్రాగునీరు. భయంతో వణికిపోతున్న ప్రజలు. మాకు కరెంట్ లేదు, వాటర్ లేదు, రోడ్లుగా బురదలు పడుకోవడమే. మేము నీళ్ళు అన్ని నీళ్ళే, ఇండ్లల్లో నీళ్ళే, అన్ని నీళ్ళే వస్తాయి. అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరెవరు. కట్టలేని స్థితిలో అట్లయిందా? జీరో బిల్ వస్తుంది, ఉచిత కరెంట్ అని కట్టకుండా ఆపిందా? లేలే. అయితే అంతకుముందు తక్కువ వచ్చినప్పుడు కట్టుకునేది. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గృహజ్యోతి పేరుతోటి విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో మా వాళ్ళు 4 నెలల క్రితం నుంచి కట్టడం ఆపేశారు. స్పెషల్ స్టోరీ ఆన్ లలిత న్యూస్. నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పాలకుల ఆదరణకు నోచుకొని ఒక కాలనీలో ఉన్నాం. ఆ కాలనీ పేరే మందకొమరమ్మ నగర్. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల క్రితం 300 మంది నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు తమ గూడు కోసం వేసుకున్న చిన్నపాటి గుడిసెల్ని ఆధారం చేసుకొని ఈరోజు రెక్కలు ముక్కలు చేసుకొని కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న ఈ మందకొమరమ్మ నగర్లో కనీసం రోడ్ల సౌకర్యం కానివ్వండి, విద్యుత్ సౌకర్యం కానివ్వండి, డ్రైనేజీల సౌకర్యం కానీ లేకుండా ప్రజలు నానా అరిగోస పడుతున్న దృశ్యాలు మన కంటి నిండా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క మీటర్కు 300 ఇళ్లకు కరెంట్ సప్లై అవుతుందంటే ఆ నిరుపేదల గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితిలో ఉంది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులు తమ దృష్టికి రాగానే వెంటనే విజిలెన్స్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ నిర్వహించి ఖచ్చితంగా మున్సిపాలిటీ ఖర్చు భరిస్తే మేము పోల్లు వేస్తాం, అలాగే మీటర్లు అమరుస్తామని చెప్పేసి విద్యుత్ శాఖ డిఈ విజయ్ మీడియాతో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి ఉన్న ఒకే ఒక్క మీటర్కు ప్రతి నెల 60 నుంచి 65 వేల రూపాయల విద్యుత్ బిల్లుతో పాటు విద్యుత్ బిల్లు రావటం, తలా ఇంత వేసుకొని ఆ విద్యుత్ బిల్లు కట్టుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు, నిరుపేదలకు ఉచిత కరెంట్ అంటే జీరో బిల్ ఇస్తామని చెప్పిన తర్వాత గత 4 నెలల నుంచి ఈ నిరుపేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కరెంటు బిల్లు కట్టడం మానేస్తే వారికి 2,65,000 రూపాయల బిల్లు ఒకేసారి రావడంతో గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు నిర్వహించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి వీరి డిమాండ్ ఏంటి? మున్సిపల్ అధికారులు లేదా మున్సిపాలిటీ ఈ ఖర్చు భరిస్తే తాము విద్యుత్ ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ డిఈ చెప్పడం, వారు మున్సిపాలిటీని ఏ డిమాండ్ చేస్తారో ఇప్పుడు మనం ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు, జాతీయ కార్యదర్శి గౌరవనీయులు గుగ్గిల పీరయ్య గారితో మాట్లాడదాం. పీరయ్య గారు, చెప్పండి, మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ముందుగా మహబూబాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, పాలక వర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పేదల కష్టాలలో మీరు కూడా భాగస్వామ్యమై మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుండి ఏదైతే కరెంటు బకాయి ఉందో ఆ బకాయిని మున్సిపాలిటీ ద్వారా మరి తీర్చాలని చెప్పేసి మేము వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ గౌరవ శ్రీ మందకృష్ణమాది గారి నాయకత్వంలో 2014లో ఎంఆర్పిఎస్ జెండాతోటి ఒక 40 సంవత్సరాలు ఈ భూమిని ఆక్రమించిన భూ కబ్జాదారు దగ్గర నుండి ఎంఆర్పిఎస్ దాన్ని స్వాధీనం చేసుకొని సుమారుగా 300 నిరుపేద కుటుంబాలకు ఇది పంపించేయడం జరిగింది. పంపిణీ చేసిన నుండి మొదలుకుంటే నేటి వరకు ఒక్క ప్రభుత్వ అధికారి కానీ, పాలక వర్గం కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా మాకు కన్నెత్తి చూడలేదు. దయచేసి ఇప్పటికీ మేము వారిని ప్రాధేయపడుతున్నాం.
ఏదైతే పేదల పక్షపాతిగా పేదల కోసం మా పార్టీ ఉందని చెప్పేసి అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మురళి నాయక్ గారు, అదేవిధంగా ఇక్కడ భూపోరాటం జరుగుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల మీద కక్ష కట్టి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ప్రైవేటు గుండాలను పెట్టి ప్రజలను జైల్లోకి పంపించిన సందర్భాలలో ఈనాటి ఎంపీ గారు మరి బలరాం నాయక్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చేసి ప్రజలను సందర్శించి వాళ్ళ ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళకు 10 క్వింటాల బియ్యాన్ని పంపించేసి ఎంపీ బలరాం నాయక్ గారు మీ గుడిసెవాసులకు నేను అండగా ఉంటా, అవసరం అనుకుంటే నేను గుడిసేసుకొని ఇక్కడ పంట అని చెప్పి మాట్లాడిన పెద్దలు గౌరవనీయులు బలరాం నాయక్ గారిని మేము ఏం కోరుకుంటున్నామంటే, అయ్యా మీ జనరల్ ఫండ్ నుండి మాకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంటు పోల్లకు డబ్బులు కానీ మరి కడతారని చెప్పేసి మేము ప్రాధేయపూర్వకంగా మరి వేడుకుంటా ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మొత్తం 300 మంది దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలు గుడిసెలు వేసుకుంటే అందులో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 136 మందికి అంటే 136 మందికి పట్టాలు ఇస్తే అందులో 115 మందికి మాత్రమే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇంటి నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా ఎవరైతే పట్టాలు రాని నిరుపేదలు, ఇంటి నెంబర్ రాని నిరుపేదలు నానా అవస్థ పడుతూ గగ్గోలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొందరు అంటే మంద కొమరం నగర్లోని కొందరు నిరుపేద మహిళలు ఇక్కడ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మీరు నివాసం ఉండబట్టి? 11 సంవత్సరాలు అవుతుంది. 11. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. మీరు ఏం పని చేస్తారు? ఏం పని లేదు, కూలి పని. మీ మిరపకాయలు తిత్తాం తోడుమీలు. మీకు ఇంటి పట్టా వచ్చిందా? వచ్చింది. ఇంటి పట్టా వచ్చిందా? ఇంటి నెంబర్ వచ్చిందా? వచ్చిందా? మరి మీకు కరెంటు మీటర్ ఉందా? మీటర్ లేదు, మాకు ఒకటే మీటర్ ఉన్నది. ఆ ఒక్క మీటరు ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. ఇంట్లోకి కూడా గుంజుతలేదు అది. మేము నిరుపేదలో ఉన్నాం, కరెంటు తోటి బాగా ఇబ్బంది అవుతుంది. మీ రేవంత్ రెడ్డి కరెంటు ఫ్రీ అన్నాడు, అన్న కానించి మాత్రం మేము కరెంటు బిల్లులు మేము ఎందుకు కట్టాలి, ఆయన ఫ్రీ అన్నాడు కదా, మేము ఓట్లయితే గెలిచిండు కదా, మేము ఫ్రీ కరెంటు మేము ఎందుకు వాడుకోవద్దని అన్నను అడిగినాం. అడిగితే అన్నాడు కదా, మరి నేనేం చేయను అక్క, కరెంటు బిల్లు వాళ్ళు ఇంత ఎత్తారు, ఇంక కట్టాలి కదా మనం అని అన్నాడు. అంతకుముందు మాకు 50, 100 ఇట్లా పడతా అంటే కట్టుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మాకు బిల్లు రేవంత్ రెడ్డి అన్న కానీ మేము బిల్లులు కడతలేము. మాకు బిల్లులు ఏమవుతుంది, మేము మీరేం డిమాండ్ చేస్తారు? మాకు ఇప్పుడు ఏం డిమాండ్ అంటే, మాకు ఇప్పుడు కరెంటు పోల్లు కావాలి, మీటర్లు కావాలి, సైడ్ కాలువలు కావాలి, రోడ్డు కావాలి, మంచినీళ్ళు కావాలి, మాకు అన్ని సవలతులు కావాలి. అందుకనే మేము ఓటేసి రేవంత్ రెడ్డిని గెలిపించినాం. ఆ గెలిపించినందుకు మాకు ఇవన్నీ సవలతులు రేవంత్ రెడ్డి చేయాలి. ఈ మందకుమరమ్మ నగర్కి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? 11 సంవత్సరాలు అవుతుంది. 11 ఏళ్ళ నుంచి. అంటే మీరు పోరాటం చేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని ఇక్కడనే నివాసం ఉంటుందా? ఇక్కడనే ఉంటాను మేము. మాకు కరెంట్ లేదు, వాటర్ లేదు, రోడ్లుగా బురదల పడుకోవడమే మేము. నీళ్ళు అన్ని నీళ్ళే, ఇండ్లల్లో నీళ్ళే, అన్ని నీళ్ళే వస్తానే. అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరెవరు. మేము ఇప్పుడు 11 సంవత్సరాల కాంచి ఇప్పుడు ఏమన్నా పాములు, తేళ్ళు ఇట్లాంటి విష పురుగులు? పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి. నీళ్ళ వాతావరణానికి నీళ్ళు, ఇండ్లల్లో కూడా నీళ్ళే, రోడ్డు మీద నీళ్ళే. మాకు నడవడానికి కూడా అవకాశం లేకుండా అయింది. అందుకోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గెలిచిండు కాబట్టి మాకు ఏం చేస్తాడో న్యాయం అది చేయాలి. అంటే ఒక్క వీధి లైట్ కూడా లేదా? లేదు, అసలు కరెంటే లేదు ఇక్కడ. ఏదో మేము సార్లను బతిలాడి, వాళ్ళని వీళ్ళని బతిలాడి ఇట్లా మేము కరెంటు నెలకు కడతాం బిల్లు. నెలకు బిల్లు కడతాం కానీ మాకు స్వతంత్రం అన్నది లేదు. ఇక ఓట్లు అయితే ఎప్పుడు వేస్తూనే ఉన్నారు. ఓట్లు వేస్తాను, మేము వేస్తేనే వాళ్ళు గెలిచిండ్రు. మరి ఆ గెలిచినందుకన్నా మాకు ఏదో ఒకటి చేయాలి. మున్సిపాలిటీకి వేసిన ఓట్లు? మున్సిపాలిటీకి వేసినాం, ఓట్లు వేసినాం. వాళ్ళు ఇప్పుడు గెలిచింది. ఈ సమస్య పరిష్కరించాలంటున్నారు. మాకు ఇప్పుడు రోడ్ లేదు, వాటర్ లేదు, ఈ రోడ్డు ఒకటి కావాలి, ఇవన్నీ మాకు కరెంటు మీటర్లు రావాలి. మేము చాలా ఇబ్బంది పడతాము. నమస్తే అండి, మీ పేరు? రావుల సమ్మయ్య అండి. రావుల సమ్మయ్య గారు, మీరు ఏం పని చేస్తారు? నేను కూలి పని చేసుకుంటాను సార్. కూలి పని చేస్తారు. అయితే మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అండి. 2014లో ఇక్కడ గుడిసెలు వేసుకున్నాను. 2014లో ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. వచ్చిన దగ్గర నుంచి మరి ఇప్పుడు మీకు ఇంటి పట్టా కానీ ఇంటి నెంబర్ కానీ వచ్చిందా? ఈ మధ్యకాలం మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక పడిపోయే టైంలో మాకు పట్టాలు ఇచ్చిండ్రు. మీకు ఇక్కడ కాలనీలో మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రధానంగా ముఖ్యంగా పూర్తి సమస్యలన్నీ మా దగ్గరనే ఉన్నాయండి. ఇప్పుడు మా హైదరాబాద్లో ఉన్న సమస్యల కన్నా మాదే సమస్య పెద్దది. సైడ్ కాలువలు లేవు, కరెంటు వైర్లు తెచ్చుకుంటే ఒకటే మీటర్తో కరెంటు వైర్లు పెట్టుకుంటే ప్రతి ఒక నెలకోసారి 15 రోజులకోసారి వైర్లన్నీ కాలిపోతూ ఉన్నాయి. మనిషికి ఇంత 200, 300 అట్లా వేసుకొని మళ్ళీ వైర్లు తెచ్చుకొని ఫిట్ చేసుకుంటాం. లైట్లు కూడా సరిగ్గా వెలగవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది.
మళ్ళీ ఒకటి మనుషులు పోవటం రావటం అంటే నైట్లో పోవాలన్నా భయపడతాం. ఇక్కడ నీళ్ళలో పాములు ఉన్నాయా, బూసు ఉన్నాయా, పురుగులు ఉన్నాయా, గుట్ట పక్కన మొత్తం పాములు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ భయపడి కొంతమంది ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళరు. బయట నుంచి ఉంటే తెల్లారినాక వచ్చేసే రోజులు వస్తున్నాయి, ఇప్పుడు ఉన్నాయి. వానకాలం వచ్చిందంటే భయపడతా ఉండరు. ఇక్కడ మున్సిపాలిటీలు కానీ ఎవరు కానీ ఏమి అంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎవరు రారా? ఎవరు రారు, అసలు రావట్లేదు ఇక్కడికి. అప్పుడు ఎలక్షన్ల టైంలో మాత్రం చాలామంది వచ్చారు. మేము ఉన్నాం, నేను మరి మీకు హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఎలక్షన్లలో అయిపోగానే మీకు పని చేస్తామన్నారు. ఒక్కరు కూడా పని చేసిన వాళ్ళు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ మొత్తం మాకు ముఖ్యంగా రోడ్లు కావాలా, సైడ్ కాలువలు, కరెంటు చాలా ముఖ్యమైనది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి నైట్లో కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అమ్మా మీ పేరు? నా పేరు ఎండి రజియా. రజియా గారు, ఇప్పుడు ఈ మంద కొమరమ్మ గారి నగర్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటారు? 11 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. మీరేం పని చేస్తారు? నేను కూలి పనికి వెళ్తూ ఉంటా. కూలి పనికి వెళ్తారు. ఎంఆర్పిఎస్లో నాయకురాలా మీరు? జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తా. జిల్లా అధ్యక్షురాలు. మందకృష్ణ అన్న నాయకత్వంలో గుడిసెలేసిన తర్వాతకే పేరన్న గుడిసెలేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాతకే నేను లీడర్గా అయ్యాను. మరి ఇన్ని సంవత్సరాల నుంచి 10-11 సంవత్సరాల నుంచి ఇక్కడ తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతుండ్రు. జిల్లా కేంద్రంలో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు లేక, డ్రైనేజీలు లేక, విద్యుత్ స్తంభాలు లేక, మీటర్ లేక. మరి మీరు ఎప్పుడు డిమాండ్ చేయలేదా మీ ఎంఆర్పిఎస్ నుంచి? డిమాండ్ అంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ నుండి అంటే ఇప్పుడు 11 సంవత్సరాల కంచి అంటే ఇప్పుడు మేము గుడిసెలేసిన తర్వాతకి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా అని చెప్పేసి ఒక 5-6 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టారు మేము. ఇబ్బంది పెట్టేసరికి మేము ఇప్పుడు భూమి కావాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఈ అన్ని అడిగితే ఉన్న గుడిసెలు తీసేస్తారన్న ఉద్దేశంతో అన్ని ఆగినాం. తర్వాతకి 11 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మాకు పోయినసారి ప్రభుత్వం ఇంటి నెంబర్లను పట్టాలు ఇచ్చేసింది. ఇప్పుడు మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటు హక్కు ఇట్లా ఉంది కాబట్టి మాకు కూడా హక్కు ఉందనే ఉద్దేశంతో మేము ఓట్లయితే గెలిచారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో మొన్న ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు బడ్జెట్ లేదన్నారు. కరెంటు వాళ్ళ కాడికి పోతే కూడా బడ్జెట్ లేదన్నారు. 1 మీటర్ ఉండడం వల్ల మొన్న 2-3 బర్రెలు చనిపోయినాయి. వాళ్ళు బాగా గొడవ పెట్టారు. మళ్ళీ 1 మీటర్ ఉండేసరికి 300 ఇండ్లకి మీటర్ కాలిపోయింది. కాలిపోయినప్పుడల్లా 6-7 వేలు పెట్టి మళ్ళీ మీటర్ తెచ్చుకుంటాం. మరి ఇప్పుడు ఆధార్కు 100-200 వస్తే కరెంట్ బిల్ కట్టుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతకి బస్సులకు ఫ్రీ, కరెంటు ఫ్రీ కదా, మేము ఎందుకు కట్టాలి, మేము మిరపకాయలకి ఇట్లా తొడలు తీసుకునేటోళ్ళం, కూలో పెట్టేటోళ్ళం అని చెప్పేసి గొడవలు పెడుతుర్రు. బిల్లులో పోయినా కూడా చాలా గొడవలు అవుతున్నాయి కాబట్టి మాకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కరెంటు ఫ్రీ ఉంది కదా అని చెప్పేసి అడగడానికి చెప్తున్నాం మేము. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి, ఇంటింటికి మీటర్ బిగించాలి, రోడ్లు వేయాలి, డ్రైనేజీలు వేయాలి, సైడ్ కాలువలు అన్నీ కూడా మీ సమస్యలు పరిష్కరించాలి డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ఏమైనా ఉద్యమం చేయాలనుకుంటున్నారా? గౌరవశ్రీ మందకృష్ణన్న కాడికి మేము వెళ్తాం. వెళ్ళి మరి తన అమ్మ పేరు కృష్ణన్న గారి తల్లి పేరు మందకొరమ్మ నగర్ కాలనీ కాబట్టి మా ఆదేశాలు ఎట్లుంటాయంటే కృష్ణన్న నిర్ణయం తీసుకున్న తర్వాతకే ఏ ఉద్యమమైనా మొదలు పెట్టాలి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఇన్ని రోజులు పోరాటం చేసినాం కాబట్టి ఇప్పుడు కృష్ణన్న అటు ఇటు వెళ్తుండు కాబట్టి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. కృష్ణన్న దగ్గరికి వెళ్ళినాక పోరాటం ముందుకు సాగుతాం. ఇప్పుడు ఈ కాలనీలో మీ సమస్యలు చెప్పండి. ఈ కాలనీలో సమస్యలు అంటే ప్రధానంగా అయితే విద్యుత్ సమస్య బాగుంది. మేము ఒక 6-7 సంవత్సరాల క్రితం ఒక సింగిల్ మీటర్ తీసుకొని ఆ మీటర్ మీద ఒక 300 కుటుంబాల దాకా వైరింగ్ తీసుకొని కరెంటు సరఫరా చేసుకుంటున్నాం. చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ బిల్లు కూడా వచ్చేసి అది ఇండస్ట్రియల్ మీటర్ కావడం వల్ల ఒక 60-70 వేలు ఒక్కో నెల ₹1,00,000 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాన్ని మేము డివైడ్ చేసుకొని పంచుకుంటే మనిషికి 200-300 పడుతూ ఉంటాయి. అది కూడా ఈ మధ్యకాలంలో చాలా కట్టలేని స్థితిలో ఉండి అది పేరుకుపోయింది. 2 లక్షల చిల్లర అయింది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గృహజ్యోతి. అంటే మీరు కట్టలేని స్థితిలో అట్లయిందా? 0 బిల్ వస్తుంది, ఉచిత కరెంట్ అని కట్టకుండా ఆపినరా? లేదు, అయితే అంతకుముందు తక్కువ వచ్చినప్పుడు కట్టుకునేది. ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గృహజ్యోతి పేరుతోటి విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో మా వాళ్ళు 4 నెలల క్రితం నుంచి కట్టడం ఆపేశారు. అది 2 లక్షల చిల్లర బిల్ అయిపోయింది. మాకు ప్రధానంగా ఏంటంటే కరెంటుకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఇంటి నెంబర్లు, ఇంటి పట్టాలు కూడా వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మాకు విద్యుత్ మీటర్లకు డీడీలు తీసుకొని మాకు కరెంటు పోలును ఇంటింటికి మీటర్ సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూశారు కదా, మహబూబాబాద్ పట్టణంలోని అంటే జిల్లా కేంద్రంలోని మంద కొమరమ్మ నగర్ అహర్నిశలు విరోచితమైన పోరాటం చేసి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశం మేరకు గుగ్గిళ్ళ పీరయ్య గారి నాయకత్వంలో ఇక్కడ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 300 మంది నిరుపేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ముస్లిం మైనార్టీలు కూడా ఇక్కడ ఉన్నారు. వీరంతా పోరాటం చేసి సాధించుకున్న ఈ కాలనీలో కనీస సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మున్సిపాలిటీ కానివ్వండి మన శాసనసభ్యులు గతంలో ఇక్కడికి వచ్చి సంపూర్ణంగా వారికి హామీ ఇచ్చి మీకు అండగా ఉంటాం ఆదుకుంటామని చెప్పిన పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు కావచ్చు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరైనా కానివ్వండి వారి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడి ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు, వేడుకుంటున్నారు. కాబట్టి చూద్దాం వారి ఈ ఆవేదనని ఆందోళనని వారిని చూసిన తర్వాత అధికారులు ప్రజాప్రతినిధులు ఎలా స్పందించాలని కూడా మనం కోరుకుంటూ కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.